మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాక్చువల్‌గా అండి ఇది సమ్మర్ కదండీ! సమ్మర్ టైంలో జనరల్‌గా ఏం చేస్తారంటే పీపుల్ ఇంటికి తాళాలేసేసి ఆరుబయట పడుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయండి. యాక్చువల్‌గా ప్రాపర్టీ అఫెన్సెస్ ఎక్కువ సమ్మర్ వేసవికాలంలో జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆ పాంప్లెట్స్ జనరల్‌గా ప్రతిసారి కూడా అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నామండి. దానికి సంబంధించి ఎవరైనా ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు ఎల్‌హెచ్‌ఎంఎస్ అని చెప్పేసి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి మన రాజమండ్రి అర్బన్‌లో గతంలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైనా ఇంట్లో నుంచి హాలిడేస్‌కి బయట వెళ్ళినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము సీసీ కెమెరాస్ ఇన్‌స్టాల్ చేసి దాన్ని మానిటర్ చేస్తూ ఉంటాం. ఆ ఇంటిని మానిటర్ చేస్తూ ఉంటాం ఎవరైనా బయటకి వెళ్ళినప్పుడు కూడా. దాంట్లో భాగంగానే ఎల్‌హెచ్‌ఎంఎస్ కాకుండా పాంప్లెట్స్ రూపంలో కూడా ప్రతి ఇంటికి మా 2 టౌన్ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్‌లో ఉన్న ప్రతి ఇంటికి కూడా పాంప్లెట్ రూపంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం కొన్ని రూపొందించడం జరిగిందండి. వాటి గురించి అవేర్‌నెస్ క్యాంప్ ఈరోజు నుంచి స్టార్ట్ చేసాం. ప్రతి ఇంటికి కూడా ఎటువంటి క్రైమ్‌కి సంబంధించి ఎటువంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యలుగా అంటే నేరం జరిగిన తర్వాత దాన్ని డిటెక్ట్ చేసాకంటే ముందుగానే నేరం జరగకుండా చూడడం అనేది ప్రివెన్షన్‌లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామండి. దీనికి సంబంధించి ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ సర్వీస్ కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే పాంప్లెట్లు ఇవ్వడం, గ్రూపులుగా డివైడ్ చేసేసి మా సిబ్బంది అందరిని కూడా పంపించడం జరిగింది. వాళ్ళకి కూడా ప్రతి అపార్ట్మెంట్స్‌ని ఆటికి కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళకి దీనికి సంబంధించిన నేరాలకు సంబంధించిన విషయాల్ని చెప్పడం కూడా జరిగిందండి. మీ 2 టౌన్ పరిధికి సంబంధించి ఏ ప్రాంతాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది? మాకు యాక్చువల్‌గా ఈ ప్రాపర్టీ అఫెన్స్‌కి సంబంధించి మాకు కోర్ ఏరియా సాయికృష్ణ నగర్, శంభు నగర్ అని మాకు కోర్ ఏరియా అండి. మిగతా ఏసీ గార్డెన్స్ అవన్నీ కొద్దిగా పర్వాలేదు. మిగతా కూడా కమర్షియల్ ఏరియాస్‌లో కూడా ఆ కమర్షియల్ ఏరియాలో కూడా షాప్ ఓనర్స్‌కి కూడా గైడ్ చేయడం జరిగింది. సీసీ కెమెరాలు ఇన్‌స్టాల్ చేసుకోమని చెప్పడం జరిగింది. మేము కూడా మా ఎస్పీ గారు గతం నుంచి కూడా సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్లో భాగంగా ఇప్పటి వరకు కూడా మా జ్యూరిడిక్షన్ పరిధిలో దాదాపు 500 సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగిందండి. ఎవరంటే అపార్ట్మెంట్స్ ప్లస్ ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఎవరైతే ప్రాపర్టీ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ సహకారంతో మేము ప్రతిరోజు మానిటర్ చేసి పెట్టించడం జరిగిందండి. ఎటువంటి నేరాలు జరగకుండా చూడడం, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి నేరం జరిగేదానికంటే కూడా జరగకముందే దానికి ప్రివెన్షన్ తీసుకునేది మా ఎస్పీ గారి ముఖ్య సూత్రం అండి. దానిలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం అండి. సో ఎంతమంది ఇప్పుడు అవగాహన కల్పిస్తున్నారు? ఎంతమంది సిబ్బంది ఈ విధిలో ఉన్నారు? దాదాపు 10 మంది సిబ్బంది డైలీ రొటీన్లో భాగంగా ఈ ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతిరోజు తిరుగుతున్నారండి. ఈ పాంప్లెట్స్ పెట్టడం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం, సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్ చేయటం, అంతేకాకుండా అవగాహన లేని వారికి సెల్ ఫోన్లు లేకపోతే ఈ బైక్ థెఫ్ట్లు జరిగినప్పుడు ఎవరిని కాంటాక్ట్ చేయాలి, 112 కాల్ ఎలా చేయాలి, అంతేకాకుండా ఇప్పుడు ఈ మధ్యగా మా ప్రభుత్వం వారు తీసుకొచ్చిన శక్తి యాప్లో ఇన్స్టాలేషను, శక్తి యాప్లో నుంచి ఏమేమి దానివల్ల యూజెస్ ఉన్నాయి, ఎస్ఓఎస్ కాల్ ఏ విధంగా చేయొచ్చు, 112 కాల్ ఏ విధంగా చేయొచ్చు, వెంటనే పోలీస్ రియాక్షన్ అనే విషయాల మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. సైబర్ క్రైమ్కి సంబంధించి కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. సమ్మర్ హాలిడేస్ కూడా పిల్లలకి రాబోతున్నాయి. అంటే ఇల్లు వదిలి చాలా మంది వాళ్ళ స్వస్థలాలకు కావచ్చు లేకపోతే చుట్టాలకి వెళ్తూ ఉంటారు. అలా ఇంటికి ఎవరికైనా వెళ్ళాలంటే మీకు వాస్తవంగా అండి ఎవరైనా హాలిడేస్కి వెళ్ళే సందర్భంలో తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కంపల్సరీ ఆ ఇంట్లో ఎల్‌హెచ్‌ఎంఎస్ లాక్డౌన్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి మనకి రాజమండ్రి అర్బన్లో ఉన్న ఫెసిలిటీ అండి. దాన్ని ఆ సీసీ కెమెరాని ఇంట్లో పెట్టి మేము మా కంట్రోల్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతుందండి. వెంటనే ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి మేము వెంటనే రియాక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. అంతేకాకుండా మా ఎస్పీ గారు ఈ సమ్మర్ కాబట్టి అందరూ గోదావరి పరిసర ప్రాంతాల్లో మాకు 2 టౌన్ జ్యూరిడిక్షన్ ప్లస్ 1 టౌన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో గోదావరి పరివాహ ప్రాంతం అవడం వల్ల స్నానాలకు గట్టా వెళ్తూ ఉంటారండి. ఆ టైంలో కూడా అక్కడ జాగ్రత్తలు తీసుకొని మునిగిపోకుండా, అంటే పిల్లలు ఎక్కువ వాళ్ళకి తెలియదు కాబట్టి అక్కడ ఎంత లోతు ఉంటుందో తెలియదు కాబట్టి దానికి సంబంధించి కూడా సార్ ఈరోజు ఉదయం సెల్ కాన్ఫరెన్స్లో ప్రివెంటివ్గా స్టెప్స్ తీసుకోమని చెప్పారు. దాంట్లో భాగంగా కూడా దాన్ని కూడా ప్రజలకి అవేర్నెస్ కల్పించి అందులో కూడా యాక్షన్ తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.